వాస్తవాలు ఒక పక్కకుంటే అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఇక నన్ను ఇచ్చడానికైతే వాళ్ళ నోరు మొక్కాలిగా. ఎప్పుడో సందర్భంలో కోపం వచ్చి కూడా తిట్టినామంటే ఓ మనిషిని మాట వేరు. పొద్దా కాదే కదా కేసీఆర్ చచ్చిపోవాలి మాట్లాడినప్పుడల్లా ఎక్కడైనా మాట్లాడు, ఏ సందర్భంలో మాట్లాడు, కాలేజీలో మాట్లాడు, లేకపోతే ఇంకో కాడ మాట్లాడు, స్కూల్ పిల్లల కాడ మాట్లాడు. గింత అక్కసు ఉంటుంది మనుషులకు. అది కరెక్ట్ అవుతుందా? సో ఇష్టం వచ్చిన పద్ధతులు, మాటలు, ఇష్టం వచ్చిన దుర్మార్గ ప్రచారాలు, అన్ని పచ్చి అబద్ధాలు నోరు తెరిస్తే. రియాలిటీ వేరుంది, జరుగుతున్నది వేరున్నది, అన్ని రికార్డ్ అవుతున్నాయి, ప్రజల్లో అన్ని గమనిస్తున్నారు. సో కాబట్టి ఏదేమైనా తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు తప్పదు. అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం, ఇటు రాష్ట్రాన్ని ఎండగడతాం ప్రజల మధ్యలో ఖచ్చితంగా. ఇలా మొత్తం విస్తారంగా మాట్లాడినాం, చర్చించినాం, చాలా పెద్ద ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం. కంపల్సరీ పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలలో గ్రామాన దానికి పోస్టర్ డిజైన్ అవుతుంది, కరపత్రం డిజైన్ అవుతుంది, ప్రజా ఉద్యమాలు చేస్తాం, పెద్ద బహిరంగ సభలు పెడతాం. నేను స్వయంగా అటెండ్ అవుతున్న బహిరంగ సభలకు. ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వం యొక్క నిష్క్రియాపరత్వాన్ని ఎండగడతాం. ఇప్పుడు వాయిస్